హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో భాగంగా మొదటిది ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఆన్ ట్రాక్. అంటే ప్రభుత్వము బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఎంత అప్పులు చేస్తామని చెప్తుంది. సాధారణంగా చెప్పిన దానికన్నా ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటుంది, కానీ ఈ సంవత్సరం చెప్పిన దానికన్నా తక్కువ అప్పులు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని చెప్పి మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. దీనికి సంబంధించి అసలు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం కన్నా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఖర్చు, ప్రభుత్వానికి అయ్యేటటువంటి ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం అప్పులు తెస్తూ ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం తెచ్చినటువంటి మొత్తం అప్పుల్నే మనము విత్తలోటు, ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. సో అంటే షార్ట్ ఫాల్ ఇన్ గవర్నమెంట్ రెవెన్యూ, ప్రభుత్వానికి తనకు అయ్యేటటువంటి ఖర్చు కన్నా వచ్చే రెవెన్యూ షార్ట్ ఫాల్ అయితే, తగ్గితే దాన్ని మనము ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. అయితే ఇది సాధారణంగా రెండు సందర్భాల్లో జరుగుతుంది. ప్రభుత్వానికి ఖర్చులు బాగా విపరీతంగా ఎక్కువైపోవాలి, లేదా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం బాగా తగ్గిపోవాలి, లేదా రెండు జరగచ్చు. సో అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. అయితే ఫినాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించి జీడిపి గతంలో ప్రొజెక్ట్ చేసినటువంటి మాదిరిగా కాకుండా 9.7% వస్తుందని చెప్తున్నారు. దీని కారణంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ చెప్పినటువంటి అంశాల మేరకు చాలా జాగ్రత్తగా ప్రభుత్వము అడుగులు వేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ అప్పులు తీసుకురావడంలో కూడా. కాబట్టి ఈ సంవత్సరం మనకి బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన ఖర్చు, అంటే కొత్త కొత్త ప్రాజెక్టులకు కానీ అభివృద్ధికి సంబంధించి కానీ రోడ్లు, బిల్డింగ్లు, ఎయిర్పోర్ట్లు ఇట్లాంటివి కట్టడానికి 11,11,111 కోట్ల రూపాయలని ప్రభుత్వం వెచ్చిస్తోంది. సో దీన్నే ఇక్కడ మనము 11.1 ట్రిలియన్ అని చెప్పారు. అయితే ఇందులో తగ్గిస్తున్నారు, ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలను ఇందులో తగ్గించి ప్రభుత్వం అప్పులు తెచ్చేటటువంటి క్రమంలో అప్పులు తగ్గించడానికి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ని తగ్గిస్తున్నారు. ఒరిజినల్గా అయితే ఏం చేయాలి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఇవి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి చాలా అనవసరపు రాయితీలు ఉన్నాయి, కొన్ని రాయితీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొన్ని అనవసరపు రాయితీలు ఇవి తగ్గించుకోవాలి, కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి ఖర్చుని తగ్గిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 11,11,111 కోట్లలో 1,50,000 నుంచి 1,00,000 కోట్లు తగ్గిస్తామని చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది మనకి 16.13 ట్రిలియన్ లేదా 4.6% జీడిపి ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ పెట్టుకున్నారు. అంటే దాదాపుగా 16 లక్షల కోట్లు అప్పు తెద్దామని అనుకుంటున్నారు. అది ఈక్వల్ టు 4.9% జీడిపి అనమాట. సో ఖచ్చితంగా తగ్గినటువంటి ఈ మేరకు, అంటే తగ్గినటువంటి అప్పుల మేరకు మనం అనుకున్న టార్గెట్లోనే అది ఉంటుందని అంచనా. రెవెన్యూ యూటిలైజేషన్ కూడా ఇప్పటి వరకు తెచ్చినటువంటి అప్పుల్లో 52% దాదాపుగా ఖర్చు పెట్టేశారంట. అలాగే కంట్రోల్డ్ స్పెండింగ్, అంటే ఇదే సమయం గత సంవత్సరంలో ఇదే సమయానికి 9 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం మాత్రం 8.5 లక్షల కోట్లే ఖర్చు పెట్టి ఒక 50,000 కోట్లు మిగిల్చారని చెప్తున్నారు. అలాగే ట్యాక్స్ రెవెన్యూలో కూడా మనం ట్రెండ్స్ కనుక చూస్తే ఇప్పటి వరకు వచ్చినటువంటి నికర పన్నుల రాబడి 56% బడ్జెట్లో ఎస్టిమేట్ చేసిన విధంగానే ఉంది. కానీ గత సంవత్సరం ఇదే సమయానికి 62% సంపాదించారు. అంటే పన్నుల రూపేణా వచ్చినటువంటి డబ్బు ప్రభుత్వానికి తగ్గుతోంది. అయితే ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చినటువంటి కలెక్షను 24% పెరిగిందంట, కానీ కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వచ్చినటువంటి కలెక్షను 1% తగ్గింది అని కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ప్రభుత్వం తాలూకా స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది అంటే, ఈ విత్తపరమైనటువంటి డిసిప్లిన్, ఫిస్కల్ డిసిప్లిన్ అని అంటాం. అంటే ఒక రకమైన క్రమశిక్షణ ఉండాలి ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు. అది ఖచ్చితంగా ప్రభుత్వం ఫాలో అవుతుందని తెలుస్తుంది. ఆ రకంగానే ప్రభుత్వం తనకున్నటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ముందుకెళ్తుందని మనకి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఈ శ్రమ్ పోర్టల్. సాధారణంగా ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా 2 రకాల వర్కర్స్ ఉంటారు. ఒకటి సంఘటిత రంగం, అంటే ఫార్మల్ వర్కర్స్ అని అంటారు, లేదా ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని అంటారు. రెండోది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని అంటారు, అంటే అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు. సాధారణంగా మనకి ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు. వాళ్ళకి పే స్లిప్లు ఉంటాయి, సిఎఫ్లు, డిఎఫ్లు, గ్రాడ్యుయిటీలు, బోనస్లు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా త్రూ బ్యాంక్ వస్తాయి. సో వీళ్ళని ఫార్మల్ ఎంప్లాయీస్ అని అంటాం. బ్యాంకుల నుంచి లోన్లు కానీ ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కానీ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి, వీళ్ళకి ఏమి ఉండవు.
సో అసలు మన దేశంలో మొత్తం వర్క్ ఫోర్స్లో 80% అన్ఆర్గనైజ్డ్ సెక్టరే ఉన్నారు, అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తులే ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలని ప్రభుత్వం ఒక పోర్టల్ని మొదలుపెట్టింది. దాన్నే ఈ శ్రమ్ పోర్టల్ అని అంటారు. ఇది ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ఒక పథకం. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్, వీళ్ళ యొక్క సాధికారత వైపు ఈ ప్రభుత్వ పథకం ముందుకు తీసుకెళ్తుంది. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంది అని ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామినేషన్లో. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అలాగే కంటెక్స్ట్ కనుక మీరు చూస్తే ఈ శ్రమ్ పోర్టల్ అనేటటువంటిది ఇప్పుడు 22 భాషల్లో లాంచ్ చేశారు. సో ఈ ఎక్స్పాన్షన్ని ఏ ప్రాజెక్ట్ కింద చేశారని అడుగుతాడు. భాషిని ప్రాజెక్ట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కలిసి ఇది చేయడం జరిగింది. ఇది బేసికల్గా ఏంటంటే అసంఘటిత రంగంలో ఎక్కడైతే దేశంలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేందుకు, వాళ్ళకి ఈ శ్రమ్ పోర్టల్లో యాక్సెసిబిలిటీ వచ్చేందుకు గాను ఈ యొక్క లాంగ్వేజెస్, రకరకాల లాంగ్వేజెస్లో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీని ఫీచర్స్ ఏంటంటే ఇనీషియల్గా హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్లోనే ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని భాషల్లోనే వచ్చాయి. అలాగే డైలీ రిజిస్టర్ ఓవర్ 30,000 వర్కర్లను ప్రతిరోజు కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందించడానికి. ఆల్రెడీ మీకు ఈ శ్రమ్ పోర్టల్ గురించి చెప్పాను, కానీ ఇందులో ఆబ్జెక్టివ్ చెప్పలేదు. ఈ శ్రమ్ పోర్టల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు సామాజిక భద్రత అందించాలి. ఏమందించాలి? సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ. అంటే ఏంటి? వీళ్ళకి కూడా పెన్షన్లు ఉండాలి, వీళ్ళకి కూడా గ్రాట్యుటీలు ఉండాలి, వీళ్ళకి కూడా బోనస్లు ఉండాలి, వీళ్ళకి కూడా ఈ పిఎఫ్లు, సిఎఫ్లు, డిఎఫ్లు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు, ఇచ్చేస్తారని కాదు, కానీ ముందు వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి కదా ఇవన్నీ చేయాలంటే. సో ఆ రకంగా ప్రతిరోజు 30,000 మంది వర్కర్స్ ఈ శ్రమ్ పోర్టల్లో జాయిన్ అవుతున్నారట. సో ఈ శ్రమ్ పోర్టల్ ఎలా ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో దీనికి సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ని ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలను ఇందులో ఇంక్లూడ్ చేశారు. మన్రేగా, ఫుడ్ సెక్యూరిటీ, డిజబిలిటీ పెన్షన్, విడో పెన్షన్ ఇవన్నీ. ఫ్యూచర్ అప్గ్రేడ్ ఏంటంటే దీనికి మొబైల్ యాప్ కూడా ఒకటి లాంచ్ చేస్తారట. అలాగే సింగిల్ కామన్ అప్లికేషన్ ఫామ్ ఒకదాన్ని తీసుకొస్తారు. అలాగే దీనికి పేమెంట్ గేట్వే కూడా తీసుకొస్తారు. ఏమైనా బెనిఫిట్స్ అది ఇవ్వాలంటే త్రూ ఆ పేమెంట్ గేట్వే ద్వారా జరుగుతూ ఉంటాయి. అలాగే కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే ఈ సేవా సెంటర్లు, బ్యాంక్ కరస్పాండెంట్, పోస్ట్ ఆఫీసు, అలాగే భారత్ వాలంటీర్స్, వీళ్ళందరితోని కూడా దేశంలో ఉన్న అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఈ శ్రమ్ పోర్టల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి సామాజిక భద్రత లేదా సోషల్ బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో వాటిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో దీన్ని ఈ మధ్య కాలంలో ఎవరు లాంచ్ చేశారు అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ఇచ్చాను, యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అలాగే మల్టీలింగ్వల్ క్యాపబిలిటీ భాషిని ప్రాజెక్ట్ ద్వారా చేస్తున్నారు. దీని కారణంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలన్నీ కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి అందుతాయి. సో ఇది ఖచ్చితంగా సామాజిక భద్రత వైపు, అలాగే వల్నరబుల్ గ్రూప్స్ ఎవరెవరైతే ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సాధికారత వైపు తీసుకెళ్ళడానికి ఒక మంచి అడుగుగా ఇది ఉంటుంది. ఇక మూడవ టాపిక్ ఈరోజు బ్రిక్స్. మీ అందరికీ తెలిసిందే, భారత్, రష్యా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాల సమూహంతో వచ్చినటువంటి ఒక గ్రూప్ అది. ఇందులో చాలా దేశాలు యాడ్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో నేను కూడా యాడ్ అవుతాను అని చెప్పి ఇండోనేషియా ముందుకొచ్చింది. అందులో భాగంగా ఇండోనేషియా బ్రిక్స్ సమూహంలో కలవడం వల్ల బ్రిక్స్ దేశాలకు ముఖ్యంగా భారతదేశానికి వచ్చేటటువంటి లేదా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ముఖ్యంగా కనుక మనం చూస్తే ఇండోనేషియా చాలా లాంగ్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది, అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి. సో దాని మెంబర్షిప్ కూడా 2020 బ్రిక్స్లో సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది, అప్పుడు అప్రూవ్ కూడా అయింది. అలాగే 2024లో ఆ మెంబర్షిప్ని ఫైనలైజ్ కూడా చేశారు. సో ప్రస్తుతం మనకి అక్టోబర్లో బ్రిక్స్ ప్రెసిడెంట్గా ప్రబోవో సుబియాంటో అనేటటువంటి వ్యక్తి దానికి హెడ్గా కూడా ఉన్నారు. సో బ్రిక్స్ మెంబర్షిప్ వల్ల మనకి వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటంటే అసలు బ్రిక్స్ మెంబర్షిప్ ఎవరెవరికి ఇద్దామని అనుకుంటున్నారంటే ఏవైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉన్నాయో వాటిలన్నిటికీ బ్రిక్స్ మెంబర్షిప్ ఇవ్వడానికి ఈ దేశాలు గ్రీన్ సిగ్నల్ చూపించాయి. దీనివల్ల మనకేమవుతుంది, కొన్ని సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా బ్రిక్స్లో జాయిన్ అయినటువంటి దేశాలన్నీ పాటిస్తాయి. సమానత్వం, ఒకళ్ళతో ఒకళ్ళు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే సుస్థిర అభివృద్ధి, వీటిలన్నింటినీ కూడా బ్రిక్స్లో జాయిన్ అయినటువంటి దేశాలు చూపిస్తాయి. అలాగే దీని కారణంగా మనకి ఏమొస్తుందంటే
గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ అనేటటువంటిది వస్తుంది. ఉదాహరణకి ఇండియా ఎప్పటి నుంచో IMFలో రిఫార్మ్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది, వరల్డ్ బ్యాంక్లో రిఫార్మ్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది, యూఎన్లో ముఖ్యంగా సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్లో రిఫార్మ్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. వీటన్నిటికీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క సహకారం అనేటటువంటిది కావాలి. సో బ్రిక్స్లో కనుక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు భాగంగా ఎప్పుడైతే మారతాయో భారతదేశానికి చాలా మంచి సపోర్ట్ దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ అంటే దక్షిణాది దేశాలు అని అంటారు. దక్షిణాది దేశాలు అంటే దక్షిణంలో ఉన్నాయని కాదు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే 1947 తర్వాత లేదా 1945 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశాలకైతే స్వాతంత్రం వచ్చిందో ఆ దేశాలను సాధారణంగా గ్లోబల్ సౌత్ అని అంటారు. ఇలాంటి దేశాల మధ్య సహకారం పెంచడానికి కూడా బ్రిక్స్ ఒక మంచి ప్లాట్ఫామ్గా పనికొస్తుంది. అలాగే ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ కనుక మీరు చూసుకుంటే ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలు మొత్తం ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉంటే 350 కోట్ల మంది ఈ బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం పాపులేషన్లో 45% బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నారు, ఎందుకంటే ఇండియా, చైనా ఉన్నాయి కాబట్టి. అలాగే ఎకనామీస్ కూడా మొత్తం ఈ బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలన్నీ కలిస్తే దాదాపు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థతో సమానము. అలాగే ప్రపంచంలో అది 28% వాటాని వెయిటేజ్ చేస్తుంది. ఇండోనేషియా కనుక ఇందులో కలిస్తే ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి అలాగే బ్రిక్స్కి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా చాలా అద్భుతమైనటువంటి పాత్రను బ్రిక్స్ పోషించేటటువంటి అవకాశం పెరుగుతుంది. అయితే ఇవి బ్రిక్స్ దేశాలు మనకున్నాయి, సౌత్ ఆఫ్రికా, అలాగే ఇప్పుడు బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా. కానీ ఈ రంగు ఇంకా పెరగబోతోంది ఇండోనేషియా లాంటి ఇతర దేశాలతో తీసుకొచ్చి. అయితే దీనివల్ల మనకు వచ్చేటటువంటి ప్రపంచంలోనే ఇంపార్టెన్స్ ఏముంది అంటే ఖచ్చితంగా సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి దేశాలు కూడా రాబోతున్నాయి. సో దీనివల్ల ఈ దేశాల దగ్గర పెట్రోల్ అనేటటువంటిది, ఆయిల్ ఎక్కువ ఉంది. సో దానివల్ల ఎనర్జీ కోఆపరేషన్ పెరుగుతుంది, అంటే ముఖ్యంగా శక్తి, దానికి కావాల్సిన ఇంధనం చౌకగా దొరుకుతాయి. అలాగే స్ట్రాటజిక్ కంట్రోల్ ఓవర్ మెరైన్ రూట్స్, ప్రపంచంలోనే చాలా అత్యధికంగా రద్దీగా ఉండేటటువంటి వాణిజ్య మార్గాలు, సూయజ్ కెనాల్ కానీ, రెడ్ సీ కానీ, ముఖ్యంగా ఈజిప్ట్, ఇథోపియా లాంటి దేశాలు. సో ఈ దేశాలతో సత్సంబంధాలు కూడా పెరగనున్నాయి. అలాగే వెస్ట్రన్ లెడ్ గ్లోబల్ ఆర్డర్, సాధారణంగా అమెరికా లాంటి దేశాలు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి. సో ఈ కారణంగా మనకేమవుతుంది, అమెరికా అడుగుజాడల్లో ఏ దేశమైనా నడకపోతే బెదిరిస్తూ ఉంటారు. కానీ అలాంటి దేశాల తాలూకా శాసనాలను కూడా ఉల్లంఘిస్తూ ప్రపంచంలో శాంతియుతంగా అన్నిటిని ముందుకు నడిపించేందుకు వీలవుతుంది. సో అమెరికా చెప్పినట్టు లేదా మిగతా రష్యా చెప్పినట్టు వినాల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే దీంతో పాటుగా మల్టీ పోలార్ వరల్డ్ అంటే ప్రపంచానికి ఎవరో ఒక నాయకుడే ఉండాలనేటటువంటి అవకాశం ఉండదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అందరికీ నాయకులే. ఇలాంటి ఒక ఆర్డర్ని తీసుకొస్తారు చైనా, రష్యా, ఇండియా, ఈ అన్ని దేశాలు కలిసి. అయితే ఫ్యూచర్ అలా ఉండబోతుంది. బ్రిక్స్ రావడం వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటని కనుక మీరు చూస్తే, ఇండోనేషియాలో బ్రిక్స్ రావడం, బ్రిక్స్లోకి ఇండోనేషియా రావడం వల్ల, సో ఇండోనేషియా రావడం వల్ల బ్రిక్స్ యొక్క పాత్ర ప్రపంచ ఈ యొక్క గవర్నెన్స్లో పెరుగుతుంది. దీనివల్ల ట్రేడ్ అండ్ కోఆపరేషన్ అంటే మెంబర్స్లో వాణిజ్యము, సహకారము ఈ రెండు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఇండోనేషియాని ఒక యాక్టివ్ ప్లేయర్గా చేయొచ్చు గ్లోబల్ ఇష్యూస్కి సంబంధించి, అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో కూడా భాగంగా చేయొచ్చు. అలాగే బ్రిక్స్ తాలూకా బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చూస్తే, బ్రిక్స్ ఫార్మల్లీ 2006లో దీని గురించి మాట్లాడారు, 2009లో ఎస్టాబ్లిష్ అయింది. మొట్టమొదటి సమ్మిట్ రష్యాలో జరిగింది. అలాగే సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. రీసెంట్గా చాలా దేశాలు ఇందులో భాగస్వాములుగా వచ్చాయి, అంటే సభ్యత్వ దేశాలుగా ఇరాన్, ఈజిప్ట్, ఇథోపియా, యుఏఈ వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములుగా మారాలని అనుకుంటున్నారు. బ్రిక్స్ చాలామంది చెప్పేది ఏంటంటే G7 అనే ఒక గ్రూప్ ఉంది, బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఇందులో ఉన్నాయి, యూకే, అమెరికా ఇలాంటి దేశాలు. దీనికి ఒక ఆల్టర్నేటివ్గా గ్లోబల్ సౌత్లో సహకారం కోసం బ్రిక్స్ రాబోతోంది లేదా బ్రిక్స్ తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది అని చాలామంది చెప్తున్నారు. అలాగే దాదాపుగా 30 దేశాలు బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి, థాయిలాండ్, మలేషియా, వియత్నాం. వీళ్ళందరూ కలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ధీటుగా సమాధానం చెప్పడానికి మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దట్ ఈస్ బ్రిక్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉజాలా స్కీమ్. అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఉజ్వలా ఒకటి ఉందండి, ఉజ్వలా వేరు, ఉజాలా వేరు. మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, ఉజాలా అంటే కలర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఉజ్వలా వేరు, ఉజ్వలా అంటే జ్వాల, అది గ్యాస్కి సంబంధించింది. ఉజాలా అంటే కలర్, అంటే బల్బ్స్, సో ఎల్ఈడి బల్బ్స్ అనమాట. ఇది 2015లో లాంచ్ చేశారండి. ఇది ప్రోగ్రామ్ ఏంటంటే బేసికల్గా డొమెస్టిక్ ఎఫిషియంట్ లైటనింగ్ ప్రోగ్రామ్. అంటే ఇండియాలో ఎక్కడెక్కడైతే స్ట్రీట్ లైట్స్ లాంటి చోట్ల
కరెంటు ఖర్చు తక్కువ అయ్యేటటువంటి ఎల్ఈడి బల్బులను వాడడం. సో దీనివల్ల ఏంటి, ఎనర్జీ ఎఫిషియన్సీ హౌస్ హోల్డ్స్లో కూడా, ఈవెన్ ఇళ్లల్లో కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి. అలాగే ట్రెడిషనల్ బల్బ్స్ దాదాపుగా ఇప్పటికీ 77 కోట్ల బల్బులు ఎల్ఈడి అండ్ సిఎల్ఎఫ్ బల్బ్స్తో రీప్లేస్ చేశారట. అలాగే స్ట్రీట్ లైట్స్కి 3.5 కోట్ల స్ట్రీట్ లైట్స్ ఈ సిఎఫ్ఎల్ ఎల్ఈడి బల్బ్స్ని మార్చారట. దీనివల్ల 85 లక్షల కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మిగిలిందని అంటున్నారు. అలాగే CO2 ఎమిషన్స్ 15,000 టన్నుల CO2 ఎమిషన్స్ యాన్యువల్లీ దీనివల్ల రెడ్యూస్ అయ్యాయట. ఖచ్చితంగా ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు చేస్తారు అంటే బేసికల్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఒక బాడీ ఉంది, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అని ఒకటి ఉంది. వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రోగ్రామ్కి బేసికల్గా కాన్సెప్ట్ ఏంటంటే ఉజాలా అంటే ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్. ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. మంచి లైటింగ్ ఉండాలి, మనీని సేవ్ చేయాలి, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ఉండాలి, ఎనర్జీ సేవింగ్ ఉండాలి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో కనుక మీరు చూస్తే ఎలిజిబిలిటీ ఏంటంటే డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే మీటర్డ్ కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎల్ఈడి బల్బ్స్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఇంకా సబ్సిడీస్తో అప్ఫ్రంట్ పేమెంట్స్ ద్వారా కొనుక్కోవచ్చు. అలాగే దీని కారణంగా మనకి మనీని సేవ్ చేయాలి కాబట్టి మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉన్నాయి, స్వయం ఉపాధి సంఘాలు. వీటిల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈఎస్ఎల్ వాళ్ళు వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఈ ఎల్ఈడి బల్బ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. అలాగే అచీవ్మెంట్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా 47,000 మిలియన్ కిలోవాట్ల ఎనర్జీ అనేటటువంటి కరెంట్ మిగిలింది. అలాగే పీక్ డిమాండ్ ఉన్నప్పుడు కూడా మనకి 9,586 మెగావాట్లు డిమాండ్ అనేటటువంటిది కూడా తగ్గింది. CO2 ఎమిషన్స్ దాదాపుగా 3.8 కోట్ల టన్నుల CO2 అనేటటువంటి ఎమిషన్స్ని కూడా మనం సేవ్ చేయగలిగాం. సో ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి పాజిటివ్స్. అలాగే రీటైల్ ప్రైస్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్ కూడా 300 నుంచి 350 రూపాయలు ఉన్నటువంటి బల్బుని 70 నుంచి 80 రూపాయలు ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ బల్క్ పర్చేసింగ్లో తీసుకొచ్చి అతి తక్కువ సబ్సిడీ ధరలకే ఈ యొక్క ఎల్ఈడి బల్బ్స్ని అందిస్తూ ఎనర్జీ సేవింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని రియాలిటీలో చేస్తోంది ప్రభుత్వం. అది ఉజాలా స్కీమ్కి సంబంధించి ఏ కాంపాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్లో చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి క్వశ్చన్. అలాగే కల్పేని ఐలాండ్ దీని గురించి వచ్చింది మనకి. ఇది మనకి భారత భూభాగానికి పశ్చిమ దిక్కున ఉన్నటువంటి లక్షద్వీపులకి దగ్గరలో ఉంది, ముఖ్యంగా అరేబియా సీలో. ఒక 2 కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి చిన్న ద్వీపం ఇది. దాదాపుగా కొచ్చి కేరళ నుంచి 285 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది సౌత్ ఈస్ట్ ఆఫ్ కవరతి ఐలాండ్ అలాగే ఆండ్రోత్ అండ్ మినికో ఐలాండ్ మధ్యలో ఉంది. అయితే బేసికల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో చాలామంది డైవింగ్లు అవి చేస్తుంటారు. వాళ్ళు ఈ కల్పేని ఐలాండ్ దగ్గర 17 లేదా 18వ శతాబ్దానికి చెందినటువంటి బ్రిటిష్ షిప్ ఇరిగిపోయి మునిగిపోయింది. ఆ షిప్ని కనుగొన్నారు ఇప్పుడు. అయితే ఇలాంటి న్యూస్లో వచ్చింది కాబట్టి ఎగ్జామ్లో ఇలాంటి వాటిని అడిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ ఐలాండ్ గ్రూప్లో మనకి ఇంకా చాలా ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. తిలక్కం, పిట్టి ఐలాండ్స్, అలాగే చాలా ఇన్హాబిటెడ్ ఎవరు ఉండరు, చెరియం ఐలాండ్, ఇలాంటి అనేక ఐలాండ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో ఏంటంటే సింగిల్ ఎటోల్ అని అంటారు. అంటే ఇలా ఐలాండ్లా ఉంటుంది, మధ్యలో నీరు ఉంటుంది, దీన్ని ఎటోల్ అని అంటారు. ఎలాంటి ఎటోల్స్ కూడా చాలా కనువిందుగా ఉంటాయి. ఇవన్నీ కూడా లక్షద్వీప్ ప్రాంతంలోనే మనకు ఉన్నాయి. సో మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది భారత భూభాగం. ఇక్కడ నుంచి ఇగోండి ఇవన్నీ కూడా మనకి లక్షద్వీప్ ఈ ప్రాంతంలోనే. ఇది మినికో ఐలాండ్, ఇక్కడ కల్పేని అనేటటువంటి ఐలాండ్ ఉంది. ఇక్కడ ఆ షిప్ వ్రెకేజ్ని కనుగొన్నారు. అలాగే మీరు చూస్తే న్యాచురల్ ఫీచర్స్ కనుక చూస్తే ఇక్కడ చాలా కోరల్ రీఫ్స్ ఉంటాయి, చాలా క్లీన్ వాటర్స్ ఉంటాయి, వైట్ బీచెస్ ఉంటాయి. మనం వీటన్నిటిని కూడా అద్భుతమైనటువంటి టూరిజంకి వాడుకోవచ్చు. ఎప్పుడు గోవా గోవా అని చచ్చిపోతుంటారు మన వాళ్ళు. ఈ మధ్యకాలంలో నేను గోవాలో కూడా ఎవరో తెలుగు అబ్బాయిని కొట్టి చంపేశారు. సో కాబట్టి వాటిని వదిలేసి ఖచ్చితంగా మనం ఇలాంటి లక్షద్వీప్ లాంటి ప్రాంతాలకు వెళ్ళొచ్చు. అలాగే చాలా లెగూన్స్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 2.8 కిలోమీటర్స్ వైడ్ ఎంతో ఉందట. అలాగే కోరల్ రీఫ్ సిస్టమ్స్ ఉంటుంది, మంచి రిచ్ బయోడైవర్సిటీ కనిపిస్తుంది. సో స్నోర్కెలింగ్ ఆర్ స్క్యూబా డైవింగ్కి చాలా ఐడియల్ ప్లేసెస్గా చెప్తున్నారు. కేరళ ఏ విధమైనటువంటి క్లైమేట్ని కలిగి ఉంటుందో అదే క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్స్ ఉంటాయట. అలాగే ఒకప్పుడు ఇక్కడ మాలికు కమ్యూనిటీ అనేటటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. చారిత్రాత్మకంగా వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఆ కమ్యూనిటీలో కొంతమంది ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు. ఇక లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, అమ్రెడ్ పౌని కర్హాండ్లా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో టైగర్స్ ఉంటాయి. టైగర్స్ని చూడడానికి సఫారీ ట్రిప్పులు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఒక పులి 3 పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నాయి ఆ సఫారీ టైగర్ రిజర్వ్లో. వెళ్తున్నప్పుడు అక్కడికి వీక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తులు కార్లు అడ్డంగా పెట్టారు.
ఈ కార్లు అడ్డంగా పెట్టడం వల్ల అవి వెళ్ళేటటువంటి మార్గంలో మళ్ళీ వెనుదిరిగి వెనక్కి రావడం అనేటటువంటి వీడియో తీసి పెట్టారు ఎవరు. దీని మీద సుప్రీంకోర్టు చాలా ఆగ్రహించింది. ఎందుకంటే వాటి జీవనాన్ని మీరు వాళ్ళని బతకనివ్వకుండా మీ దిక్కుమాలిన ట్రక్కులు ఇవన్నీ పెట్టి వాళ్ళ యొక్క ఆ జంతువుల యొక్క జీవనాన్ని పాడు చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. సో అందులో భాగంగానే ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి వచ్చింది. ఆ వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి మనకి జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బాంబే హైకోర్టు దీన్ని చాలా క్రిటిసైజ్ చేసింది. అబ్స్ట్రక్టింగ్ ఏ టైగ్రస్ అండ్ హర్ కబ్స్, న్యూ ఇయర్ ఈవినింగ్ రోజు. ఇగోండి, ఇది పులి పిల్లలు ఇవలా పోతుంటే ఇన్ని ట్రక్కులు పెడితే మేము ఆడుకోవాలా, ఈ పులి వాళ్ళని చంపేసినా బాగుండేది, గొడవ ఉండదు. సో ఎప్పుడు కూడా జంతువుల జీవనాన్ని పాడు చేయకూడదు. అవి కూడా ఈ భూమి మీద మనలాగానే పుట్టాయి. దేవుడి దయ వల్ల మనకు కొంత జ్ఞానం వచ్చింది, వాటికి ఇంకా రాలా. అలా అని చెప్పేసి వాటిని బ్రతకనివ్వకుండా ఇప్పుడు చూడండి, వీళ్ళు ఒక వరస పాడు కూడా లేదు. ఇక్కడొక ట్రక్కు, ఇక్కడొక ట్రక్కు, ఇక్కడొక ట్రక్కు, ఇక్కడొక ట్రక్కు. ఎక్కడి నుంచి పోవాలి అది? ఈ పిల్లలంటే పోనీ కింద నుంచి దూరుతాయి, నా లెక్క ఉన్నాయి కాబట్టి. మరి ఈ తల్లి సంగతి పరిస్థితి ఏంది? వీళ్ళ మీద పడి కరిచేయాలా? సో కొంచెం అయినా ఒక దృక్పథంతో ఆలోచించాలి ప్రజలు కూడా. సఫారీలోని జూల్లోని చూడమంటే దాని అర్థం వాడి జీవనాన్ని పాడు చేయమని కాదు. సో వీటికి సంబంధించి బాంబే హైకోర్టు దీని మీద చాలా సీరియస్ అయింది. లొకేషన్ కూడా ఇది బందారా అనేటటువంటి డిస్ట్రిక్ట్లో, ముఖ్యంగా నాగ్పూర్ డిస్ట్రిక్ట్లో ఆ ప్రాంతంలోకి వస్తుంది. మహారాష్ట్రలో ఉంది ఇది 2013లో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని తీసుకోవడం జరిగింది. అంటే ఆ రోజు 2013లో వైల్డ్ లైఫ్ శాంచురీ స్టేటస్ ఇచ్చారు. దాదాపుగా 189 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. దీని బౌండరీస్ కూడా నార్త్ ఈస్ట్లోనేమో వెయిన్గంగా నది, అలాగే గోషిహుడ్ డ్యామ్ ఒకటి ఉంటుంది. సౌత్లోనేమో స్టేట్ హైవే 9, అలాగే భివాపూర్ టౌన్ ఉంటుంది. ఈ ఏరియా మధ్యలో ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది. మనకి ఫారెస్ట్ లింక్స్ వచ్చేసి తడోబా అంధారి టైగర్ రిజర్వ్, దాంతో లింక్ అయి ఉంటుంది. ప్రాక్సిమిటీ కూడా పెంచ్ టైగర్ రిజర్వ్, వన్ ఆఫ్ ద బెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. ఇది 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సౌత్ వెస్ట్లో నగ్జీరియా వైల్డ్ లైఫ్ శాంచురీ 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానివల్ల యానిమల్స్ ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి ఆ వైల్డ్ లైఫ్ శాంచురీకి ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇందులో ఫ్లోరా చూస్తే కనుక ఎక్కువగా టేక్ చెట్లు ఇందులో బాగా కనువిందు చేస్తాయి. అలాగే బ్యాంబూ, తెండు, మహువా, ఇంకా ఇతర ఇండిజినస్ స్పీషీస్ మనకు కనిపిస్తాయి. అలాగే జంతువులు వచ్చేసి టైగర్స్, ఘార్స్, వైల్డ్ డాగ్స్ ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అలాగే రేర్ స్పీషీస్ అయినటువంటి స్క్విరల్స్, ఉడత లాంటి ఒక ప్రాణి అది. అలాగే పాంగోలిన్స్ కింద పాకుతూ ఉంటుంది, ఇలా రౌండ్గా చుట్టుకుంటుంది. సింహం కూడా దాన్ని ఏం చేయలేదు. అలాగే హనీ బ్యాడ్జర్స్, వన్ ఆఫ్ ద ఫ్యూరియస్ యానిమల్స్. అది ఒక్క హనీ బ్యాడ్జర్ 2 సింహాలను కూడా భయపెడుతుంది, చూస్తే ఎంత ఉంటుంది ఉడత పిల్లలాగా. సో ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. వాటి యొక్క జీవనాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారని బాంబే హైకోర్టు సీరియస్ అయింది. సో ఇవి న్యూస్ పేపర్లు, ఇంకా రకరకాల మ్యాగజైన్స్లో వచ్చినటువంటి ఈరోజు ఇంపార్టెంట్ ఇష్యూస్. మిగతా ఇష్యూస్తో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.